హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కదిరబ్బాయిని. ఇప్పుడు నాకు డ్యూటీ అయితే పడింది, జమ్యాక్ డ్యూటీ. నేను జమ్యాకి వెళ్తున్నాను. జమ్యాలో సామాన్లు ఏమేమి కొంటానో మీకు చూపిస్తాను. జమ్యా అంటే సూపర్ మార్కెట్ వెళ్తున్నాను, చూడండి. ఇదే అండి జమ్యా, చూడండి. ఇవన్నీ కార్ పార్కింగ్స్ పూర్తిగా. జమ్యా లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి నేను ఏమేమి సామాన్లు తీసుకుంటానో మీకు వీడియో తీసి పెడతాను, చూడండి. జమ్యాలో లోపల జామ పండ్లు అయితే తీసుకున్నాను, ఆరెంజ్ అయితే తీసుకున్నాను. అలానే కొత్త ముందుకు పోతే గ్రేప్స్ అయితే తీసుకున్నాను, మ్యాంగోస్. ఇప్పుడు చీజ్ అయితే తీసుకోవాలా. ఇదంతా చీజ్ సెక్షన్ అండి, జిబిన్ అంటారు ఇక్కడ కోయిట్లో. చూపిస్తున్నారు, చూడండి. చాలా రకాలైతే ఉంటుంది చీజ్ ఇక్కడ. నేను ఇది అయితే తీసుకున్నాను, జిబిను. తర్వాత లెబెనా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసినాను. అదే ఇదంతా చీజ్ సెక్షన్. ఇదంతా ఫ్రిడ్జ్లో ఉంటుంది, చూడండి. ఫ్రిడ్జ్లో ఇది జిబిన్ గ్లాస్ అంటారు, కాఫ్రాన్. ఇదంతా జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుంది, చూడండి. ఇదంతా జ్యూస్ సెక్షన్ అన్నమాట. అక్కడ నుంచి వచ్చేస్తే కాస్త ముందర అయితే బర్గర్లు అయితే ఉన్నాయి, శాండ్విచ్, రైస్ కానీ ఉంది, చూపిస్తాను. ఇది రైస్ అండి, రైస్ కానీ ఉంటుంది మేలు. ఇదంతా క్రీమ్. ఇక్కడికైతే వచ్చాను, మసాలా సెక్షన్కి అయితే వచ్చాను. ఇది జీలకర్ర పౌడర్, ఇది అల్లం పౌడర్. ఇదంతా మసాలా, మనకి ఏం కావాలన్నా మసాలాలన్నీ ఇక్కడ ఉంటాయి, చూడండి. ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటుంది. మసాలాలు ఒక చీజ్ అయితే తీసుకున్నాను, బనానా అయితే తీసుకున్నాను. మన ఇండియాలో అయితే డజన్ల ప్రకారం అయితే ఇస్తారు, ఇక్కడైతే కిలో లెక్కన బనానా అయితే ఇస్తారు, చూడండి. దీని ప్రైస్ ఎంత వచ్చిందో, ఒక దినార్ అయితే వచ్చింది. ఈ జమ్యాలో కింద ఫ్లోర్ అయితే నిత్యావసర సరుకులు అయితే ఉన్నాయి. పైకి అయితే వెళ్తున్నాను, పైన ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, చూడండి. పైకి అయితే వచ్చేసినాను. టైడ్ సర్ఫ్ ఎక్సెల్ అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే డవ్ని కంఫర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. మళ్ళా ఇది బుర్కాలు వేస్తారు అబ్బాయి అంటే బుర్కా. ఇది లక్స్, బాత్రూమ్ క్లీనింగ్ చేసేది. ఇది ఫేరీ, ఇది ఇంట్లోకి వాడతారు సామాన్లు కడుక్కుండకి, అది ఫేరీ. ఇది తీసుకున్న తర్వాత ఇంకా వేరేట్ అయితే తీసుకోవాలా, చూపిస్తాను. అక్కడికైతే వెళ్ళాలా. అది ఎర్రగా కనిపిస్తుంది కదా, అది ఇంట్లో క్లీనింగ్ చేసేది. లోపల హాల్లో అక్కడ క్లీనింగ్ చేస్తాం కదా, అప్పుడు నీళ్ళలో అది కలుపుకొని చేస్తే డెటాల్ అయితే 2 అయితే తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళాక ఇది స్ప్రేలు అయితే 2 తీసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ ఇదైతే ఒకటి తీసుకున్నాను. ఇది వాష్రూమ్లో వాడేది. ఇవైతే చీసీ బాల్ అంటారు, ఇక్కడ 2 అయితే తీసుకున్నాను. కవర్లు కానీ 2 సామాన్లు అయితే పూర్తిగా తీసేసుకున్నాను. ఇక్కడికైతే వచ్చినాను. ఇక్కడైతే వంటకు కావాల్సిన సామాన్లు, బోకులన్నీ ఇక్కడే ఉన్నాయి, చూడండి. చూపిస్తాను. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జమ్యాలో ప్రతి ఒక్క సామాన్ అయితే చిక్కుతుంది. ఒక్కసారి మనం లోపలికి వచ్చినామనుకో, ప్రతి ఒక్కటి మనం బయటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోకుండా లోపలే ఉంటాయి అన్నీ.
నిదానంగా వెతికి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను పైన సామాన్లు అయితే తీసేస్తున్నాను, కిందికైతే వెళ్ళిపోతున్నాను. క్యాషియర్ దాదాపు 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లోకి నిత్యావసర సరుకులన్నీ నేనే వచ్చి నేనే అయితే తీసుకొని వెళ్తాను. నాతో ఎవరు రారు, మా మేడం రాదు, మా ఇంట్లో పని మనుషులు రారు. నేనే పోయేసి నేనే అన్నీ చూసుకొని సామాన్లు తీసుకొని ఇంటికైతే తెస్తానన్నమాట. వాళ్ళంతా చెప్పేస్తారు ఫోన్ చేసి ఇవి సామాన్లన్నీ. సామాన్లు తీసుకొని బయటికైతే వచ్చేసినాను. కార్లో అయితే పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాను. సామాన్లు అయితే తెచ్చేసి ఇంట్లో పెట్టేసినాను. ఇప్పుడు ఫోన్ అయితే చేసింది మా మేడము, అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకో, మళ్ళీ బయటికి వెళ్దామని చెప్పింది. ఈసారి బయటకు ఎక్కడ వెళ్తానో మీకు చూపిస్తాను, చూడండి. నాకైతే ఏమేమి ఇచ్చినారో మీకు చూపిస్తాను చూడండి. ఒక పెప్సీ అయితే ఇచ్చినారు, చికెన్ మజ్బూస్ అయితే ఇచ్చినారు, దాల్ అయితే నేనే వండుకున్నాను. తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను ఫాస్ట్గా. వాటర్ బాటిల్ అయితే ఇంపార్టెంట్, బయటికి వెళ్తున్నాను కదా. నేను సాల్మియా అనే ఏరియాకి అయితే వచ్చినాను. చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో. ఇది మొత్తం సాల్మియానే, రౌండ్గా అయితే చూపిస్తాను. ఇక్కడ కారుకి ఇట్లా మధ్యలో లైన్లు ఉంటాయి, అదే లైన్లోనే మేము కారు పార్క్ చేయాలి, లేకపోతే ఫైన్లు అయితే పడతాయి. సాల్మియాలో అయితే వేరే అయితే లొకేషన్కి అయితే వచ్చినాను. ఇది ఆ లొకేషను చూడండి. అక్కడైతే మాస్క్ అయితే ఉంది, ఖర్జూర చెట్లు. వేరే లొకేషన్ అయితే ఎండలు అయితే భారీగా అయితే ఉన్నాయి. నేనైతే ఆడుతున్నాను. మనకి ఇండియాలో శ్రీహరికోటలో రాకెట్లు ఎలా లాంచ్ చేస్తామో అలాంటి ప్లేస్ కోవిడ్లో కానీ సాల్మియా అనే ఏరియాలో కానీ ఉంది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాండి, అదే చూడండి. బయట రాకెట్ సింబల్ అయితే ఉంది. మనకి లోపలికి అయితే అలవలేదు, అందుకని బయట నుంచి అయితే వీడియో తీసి పెడుతున్నాను. చూడండి సాల్మియా అనే ఏరియాలో ఉంది. అక్కడ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసినాను. కాసేపు తర్వాత మళ్ళీ నాకు డ్యూటీ పడుతుంది, డ్యూటీకి అయితే వెళ్ళాలా. తీసేసుకున్నాను. ఇప్పుడైతే ల్యాండ్రీకి అయితే వెళ్తున్నాను. బట్టలు అయితే అయితే ల్యాండ్రీలో ఇచ్చేసి రావాలా. వెళ్దాం. ల్యాండ్రీలోకి అయితే వచ్చేసినాను. అవే నా బట్టలు, అవన్నీ ఇక్కడ ఆన్లైన్లోకి అయితే ఎక్కిస్తారు. మనకు ఒక బిల్ పేపర్ అనేది ఇస్తారు, దాంట్లో ఒక నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్తోనే ఈ పేపర్ల మీద నెంబర్ రాసుకొని మన బట్టలకి స్టాంప్ అయితే కొడతారు. స్టాంప్ కొట్టిన తర్వాత అది వాష్ చేసినా కానీ అది పోదు నెంబరు. మళ్ళా అవి నెంబర్లతో ప్రకారంగా మనం బిల్ పేపర్ ఇచ్చేస్తే మన బట్టలని మనకి ఇచ్చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.